అక్టోబర్ 8, 2023 నాటి వీక్లీ కరెంట్ అఫైర్స్కు స్వాగతం. గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. క్లైమేట్ ట్రెండ్స్, రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండవ స్థానంలో బీహార్ రాజధాని పాట్నా నిలిచింది. మిజోరం రాజధాని ఐజ్వాల్ నగరం దేశంలోనే అత్యంత వాయు స్వచ్ఛత నగరంగా పేర్కొంది. ఈ సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, నిల్వ, పంపిణీ చేయడం వంటివి చట్టవిరుద్ధమని తాజాగా తెలిపింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్కార్తీని తొలగించింది. ఆయనకు వ్యతిరేకంగా రిపబ్లిక్ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. ఓటింగ్ చేపట్టి ఆయనను పదవి నుంచి దించేశారు. ప్రస్తుతం రిపబ్లిక్ నేత ప్యాట్రిక్ హెన్సీకి తాత్కాలిక స్పీకర్గా బాధ్యతలు అప్పగించారు. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయుజ్జు ఎన్నికయ్యారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన ఈయన ఎన్నికల్లో 54.04% ఓట్లు సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలిహ్కు చెందిన మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీకి 45.96% ఓట్లు వచ్చాయి. నవంబర్ 17న మయుజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాలస్తీనాలోని టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ గాజా ఫైర్ స్ట్రిప్ నుంచి 5,000 రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ దాడిలో 201 మంది పౌరులు మృతి చెందారు. దీంతో పాలస్తీనాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కమాండో ఆపరేషన్ను చేపట్టింది. భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికా మేరీల్యాండ్లోని ఎకోకిక్ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మిస్తున్న 19 అడుగుల విగ్రహాన్ని అక్టోబర్ 14న ఆవిష్కరించనున్నారు. ఆగ్నేయాసియాలోనే మొట్టమొదటి అత్యంత వేగవంతమైన రైలును ఇండోనేషియా ప్రారంభించింది. ఆ దేశ రాజధాని జకర్తా నుంచి బాండుంగ్ నగరం వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. చైనా సహకారంతో $730 కోట్ల రూపొందించిన ఈ రైలుకు హూష్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఫిన్లాండ్ దేశం డిజిటల్ పాస్పోర్ట్ను ప్రవేశపెట్టింది. ఇది మొబైల్ అప్లికేషన్ రూపంలో ఉంటుంది. ప్రయాణికుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. పాస్పోర్ట్ సంబంధిత సమాచారం అంతా అప్లికేషన్లోనే ఉండటంతో ఫిజికల్ పాస్పోర్ట్తో అవసరం ఉండదు. మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPAను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇంఫాల్ లోయ, అసోం సరిహద్దు ప్రాంతాల్లో 19 పోలీస్ స్టేషన్లను దీని పరిధి నుంచి మినహాయించారు. భారతదేశంలో 718 జిల్లాలకు గాను 500 జిల్లాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ సంస్థ అంచనా వేసింది. ఆగస్టులో వర్షాలు చాలా విరామం తీసుకొని కురవటం వల్లే 70% కరువు సంభవించినట్లు పేర్కొంది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టు నెలలో ఇంతటి పొడి వాతావరణం నెలకొనడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ వెల్లడించింది. బీహార్లో నిర్వహించిన జనాభా కులగణన సర్వే వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో 63% ఓబీసీలు ఉన్నారని సర్వేలో తేలింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం బీహార్ జనాభా 13.07 కోట్లుగా ఉంది. ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68%గా, జనరల్ కేటగిరీ వారి జనాభా 15.52%గా ఉన్నట్లు వెల్లడించింది. బీహార్ జనాభాలో 81.99% మంది హిందువులున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ముస్లింల వాటా 17.7% కాగా మిగిలిన వారిలో క్రైస్తవులు, సిక్కులు, జైనులు ఉన్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి సప్తల్ మహారాజ్ ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో కార్టోగ్రఫీ మ్యూజియాన్ని ప్రారంభించారు. దీనిలో ఎవరెస్ట్ ప్రతిమ, దాని ఎత్తును లెక్కించిన కార్టోగ్రాఫర్ రాధనాథ్ శిఖర్కు సంబంధించిన చారిత్రక సమాచారాన్ని పొందుపరిచారు. 19, 20 శతాబ్దాలలో సర్వేయర్లు ఉపయోగించిన పరికరాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో 2వ టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చివరికి లేదా 2024 ఆరంభంలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఢిల్లీ ఐఐటి క్యాంపస్లో ఖాదీ అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖాదీ వస్త్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ అవుట్లెట్ను తీసుకువచ్చింది. MiG-21 యుద్ధ విమాన సేవలను 2025 నాటికి నిలిపివేయనున్నారు. వీటి స్థానంలో తేజస్ LCA Mark 1A విమానాలతో భర్తీ చేస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి తెలిపారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ భారత వైమానిక దళానికి తొలి జంట సీట్ల తేజస్ను అందించింది. తేజస్ అంటే తేలికపాటి యుద్ధ విమానం. ఎయిర్ ఫోర్స్ శిక్షణకు, అత్యవసర సమయంలో యుద్ధ అవసరాలకు దీనిని వినియోగించనున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటివి మొత్తం 18 విమానాలు భవిష్యత్తులో దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ కేబినెట్ను నిర్వహించారు. దీంతో ఈ కేబినెట్ నిర్వహించిన 4వ రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. అంతకుముందు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లు మాత్రమే ఈ కేబినెట్ను నిర్వహించాయి. భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా 11వసారి సైనిక విన్యాసాలు చేపట్టాయి. సంప్రీతి పేరుతో ఈ విన్యాసాలను మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రై వేదికగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పురాతన బసోలి పష్మినా హస్తకళలకు ఐజీ గుర్తింపు లభించింది. ఇక్కడ మృదువైన తేలికైన శాలువాలు, మఫ్లర్లు, దుప్పట్లను తయారు చేస్తారు. ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము కీలక ప్రకటన చేసింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కుమార్తె ఉంటే ఇందిరాగాంధీ బాలికల సురక్ష యోజన పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న 35,000 రూపాయలను 2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీర్ సింగ్ సుఖు ప్రకటించారు. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు దుమ్మురేపారు. ఇంతకు మునుపు కంటే ఎక్కువ పతకాలను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బృందం సెంచరీని దాటేసింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 28 గోల్డ్, 38 సిల్వర్, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలను అంటే 107 పతకాలను సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు. ఆదివారంతో ఆసియా క్రీడలు ముగియనున్నాయి. ఏషియన్ గేమ్స్లో పురుషుల క్రికెట్ టీం స్వర్ణం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో టాప్ సీడింగ్లో ఉన్న భారత్ను విజేతగా ప్రకటించారు. ఇక కబడ్డీలో భారత పురుషుల జట్టు ఇరాన్పై, మహిళల జట్టు చైనీస్ తైపీపై గెలుపొంది స్వర్ణ పతకాలను అందుకున్నాయి. ఏషియన్ గేమ్స్లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్, చిరాగ్ జోడీ సంచలనం సృష్టించింది. కొరియా జోడీని ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడీగా వీరు రికార్డులకెక్కారు. భారత పురుషుల హాకీ జట్టు అదరహో అనిపించింది. జపాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 5-1 తేడాతో గెలిచింది. దీంతో ఇండియా ఖాతాలో గోల్డ్ చేరింది. కాగా ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత పురుషుల జట్టుకు ఇది 4వ గోల్డ్ మెడల్. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి భారత్ అర్హత సాధించింది. ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ ప్లేయర్లు అదరగొట్టారు. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఒజాస్తో కలిసి మిక్స్డ్ టీంలో బంగారు పతకం సాధించగా కాంపౌండ్ మహిళల టీంలో ఛాంపియన్గా నిలిచారు. జ్యోతి, అతిథి స్వామి, పర్జిత్ కౌల్తో కూడిన త్రయం గోల్డ్ మెడల్ అందుకున్నారు. కాంపౌండ్, ఇండివిడ్యువల్ విభాగంలో సైతం స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల స్క్వాష్లో భారత జోడీ దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్లు చరిత్ర సృష్టించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో తొలిసారి గోల్డ్ మెడల్ నెగ్గిన జోడీగా రికార్డు సాధించారు. అలాగే స్క్వాష్ సింగిల్స్ రజక పతకం అందుకున్న తొలి భారత ప్లేయర్గా సౌరభ్ నిలిచారు. జావెలిన్ త్రో విభాగంలో భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నీరజ్ చోప్రా జావెలిన్ను 88.88 మీటర్లు విసిరి బంగారు పతకం అందుకోగా కిషోర్ కుమార్ జన సిల్వర్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అన్ను రాణి జావెలిన్ను 62.92 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల జావెలిన్ త్రోలో భారత్కు ఇది తొలి బంగారు పతకం. అథ్లెట్ అవినాష్ సాబ్లే చరిత్ర సృష్టించారు. 3000 మీటర్ల స్లీప్ లీచెస్ రేస్లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ రేస్లో భారత్కు స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. 5000 మీటర్ల పరుగు పందెంలో పారుల్ చౌదరి పసిడిని ముద్దాడారు. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. భారత గోల్ఫర్ అతిథి అశోక్ ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గోల్ఫ్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో భారత తరపున గోల్ఫ్లో తొలి పతకం సాధించిన భారతీయ మహిళగా ఆమె నిలిచారు. భారత్లోని గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ వేదికగా 13వ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లు కాన్వే 152 పరుగులతో నాటౌట్గా నిలవగా రచిన్ రవీంద్ర 123 పరుగులతో నాటౌట్గా నిలిచారు. వీరిద్దరూ కలిసి 2 వికెట్కు 273 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచ కప్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్గా రచిన్ రవీంద్ర నిలిచారు. అలాగే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ 2 అంకెల స్కోర్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పారు. వన్డే వరల్డ్ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్గా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. దేశంలోనే మొట్టమొదటిసారి దివ్యాంగుల కోసం హైటెక్ క్రీడా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. వెస్టిండీస్ మహిళా క్రికెటర్ హేలీ మాథ్యూస్ ప్రపంచ రికార్డు సాధించారు. అంతర్జాతీయ టీ20లో వరుసగా 8 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ వరుసగా 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోలేదు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 విజేతగా భారత్ నిలిచింది. నేపాల్ రాజధాని ఖాట్మండు వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో
పాకిస్తాన్పై 3-0 తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2030కి మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచ కప్ మొదలై 100 సంవత్సరాలు అయిన సందర్భంగా టోర్నీలోని తొలి 3 మ్యాచ్లకు ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వే ఆతిథ్యమిస్తాయని ఫిఫా ప్రకటించింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ డైరీలో రోజుకు 8 లక్షల లీటర్ల పాల శుద్ధితో పాటు 10 టన్నుల నెయ్యి, 10,000 లీటర్ల ఐస్ క్రీం తయారు చేసే సామర్థ్యం కలదు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకమును ప్రారంభించారు. రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జెడ్పీహెచ్ఎస్లో పథకాన్ని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 27,147 స్కూళ్లలో సుమారు 23 లక్షల మంది స్టూడెంట్స్కు ప్రయోజనం కలగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. సూర్యాపేట ఖమ్మం 4 వరుసల రహదారి, జక్లేర్ కృష్ణా కొత్త రైల్వే లైన్, హైదరాబాద్ యూనివర్సిటీలోని పలు కొత్త భవనాలు, హెచ్పిసిఎల్ హసన్ చెర్లపల్లి ఎల్పీజీ పైప్లైన్, కాచిగూడ రాయచూర్ రైలును జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి తెలుగులో తీర్పునిచ్చారు. 2 సివిల్ కేసులకు సంబంధించి న్యాయమూర్తి మన్మథరావు తెలుగులో తీర్పు వెలువరించారు. జూన్లో తెలంగాణ హైకోర్టు తెలుగులో తీర్పునిచ్చింది. కేన్స్ టెక్నాలజీస్ సంస్థ తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2,800 కోట్ల రూపాయల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.3% ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా వృద్ధి రేటు 5.8% నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇంటర్నెట్ వేగంలో భారత స్థానం మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత స్థానం 119 నుండి 47కు చేరింది. దేశంలో 5G సేవలు ప్రారంభమయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 3.59 రెట్లు పెరిగిందని సంస్థ వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని, వార్నింగ్ మెసేజ్లను గూగుల్ పంపించనుంది. ఇటువంటి వ్యవస్థ ఇప్పటికే పలు దేశాల్లో ఉండగా తాజాగా మన దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు స్థానిక భాషల్లోనే అలర్టులను ఇవ్వనుంది. ఈ మేరకు ఎన్డీఎంఏ నేషనల్ సిస్మాలజీ సెంటర్లతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో ఈ ఏడాది భారత స్థానం పడిపోయింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ గతేడాది కంటే 4 స్థానాలు దిగజారి 56వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానం దక్కించుకుంది. మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగించే 2వ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఈ టీకాను తయారు చేసింది. గతంలో 2021లో జీఎస్కే సంస్థ రూపొందించిన తొలి టీకాకు WHO గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ను అదుపులోకి తెచ్చే ఇంప్లాంట్ పరికరాన్ని అమెరికా హ్యూస్టన్లోని రైస్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. 3 అంగుళాల పరిమాణంలో ఉండే ఈ ఇంప్లాంట్ క్యాన్సర్ కణాల వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగిన విధంగా ఇమ్యునోథెరపీ ఔషధాలను శరీరంలోకి పంపిస్తుంది. దీంతో 50% మరణాలు తగ్గే అవకాశం ఉంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ టైప్ 1 మధుమేహాన్ని తగ్గించే స్పెషల్ రివర్స్ వ్యాక్సిన్ను షికాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. మానవుడి నాలుక అమ్మోనియం క్లోరైడ్కు 6వ ప్రాథమిక రుచిగా ప్రతిస్పందిస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాకు చెందిన ఎమిలీ లిమన్ అనే న్యూరాలజీ శాస్త్రవేత్త కనుగొన్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు వంటి 5 రకాల రుచులను నాలుక గుర్తిస్తున్న విషయం తెలిసిందే. డాక్టర్ ప్రవీణ్ రాజ్ జయసింహన్ అనే శాస్త్రవేత్త నాగాలాండ్లోని మలక్ నదిలో కొత్త రకం చేపను కనుగొన్నారు. ఈ చేపకు బాలిస్ లిమాకుమి అనే పేరు పెట్టారు. దీనిని ఊసరవెల్లి చేప అని కూడా పిలుస్తారు. ఇది సంతానోత్పత్తి సమయంలో వేగంగా రంగులు మార్చగలదు. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్లపై అధ్యయనం చేసి ప్రయోగాత్మక పురోగతి సాధించారు. అతి తక్కువ ఎర్రర్ రేటుతో టెలికాం ఫైబర్లో 380 కిలోమీటర్ల దూరం వరకు సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ను నెలకొల్పారు. ఆర్థిక లావాదేవీలు, రహస్య కోడ్లను భద్రపరచడంలో ఈ సాంకేతికత ఉత్తమంగా పనిచేయనుంది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనీష్ కపూర్ను నియమించారు. ఇప్పటి వరకు ఈయన ఆర్బీఐలో మానిటరీ పాలసీ విభాగంలో అడ్వైజర్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అక్టోబర్ 6తో ఆయన పదవీకాలం ముగియగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్పర్సన్గా నితిన్ గుప్తా పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది.
9 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1986 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన నితిన్ గుప్తా గతేడాది జూన్లో సిబిడిటి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. క్యాటలిన్ కరికో డ్రూ వెయిస్మన్లకు 2023 ఏడాదికి వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. వీరిద్దరూ కరోనాను అడ్డుకునే mRNA ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ను తయారు చేశారు. క్యాటలిన్ స్వస్థలం హంగరీ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికన్ శాస్త్రవేత్త వెయిస్మన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో 3 నోబెల్ బహుమతి వరించింది. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలపై పరిశోధనలకు గాను పియర్ అగోస్టి, ఫెరెంక్ క్రౌంజ్, యాన్ ఎల్ హ్యూలియర్లకు పురస్కారం దక్కింది. యాన్ ప్యారిస్లో, పియర్ ఫ్రెంచ్ ట్యునీషియాలో, ఫెరెంక్ హంగరీలో జన్మించారు. క్వాంటం చుక్కలపై పరిశోధనలకు గాను కెమిస్ట్రీలో మౌంగి బవెండి, లూయిస్ బ్రజ్, అలెక్సీ ఎగ్మౌలను నోబెల్ బహుమతి వరించింది. ఈ క్వాంటం కాంతిని వైద్య రంగంలో, టెలివిజన్ స్క్రీన్లు, ఎల్ఈడి ల్యాంపులలో విరివిగా వాడుతున్నారు. సాహిత్యంలో నార్వేకి చెందిన జోన్ ఫోసేను నోబెల్ బహుమతి వరించింది. మానవుల స్థితిగతులను ఆధారంగా చేసుకుని కథనాలను రాసినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈయన రచనల్లో కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల పుస్తకాలు, పద్యాలను రాశారు. ఇరాన్కు చెందిన నార్గెస్ మహమ్మద్కి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్గెస్ ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ కోసం కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్న ఈమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గణిత శాస్త్రంలో చేసిన సేవలకు గాను చైనాకు చెందిన రుయిక్సియాంగ్ జాంగ్ ఈ ఏడాది రామానుజన్ అవార్డుకు ఎంపికయ్యారు. కుంభకోణంలోని శాస్త్ర యూనివర్సిటీలో డిసెంబర్ 20న జరిగే అంతర్జాతీయ సదస్సులో అవార్డుతో పాటు $10,000 నగదును అందించనున్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఎస్ రామచందర్ బాధ్యతలు చేపట్టారు. గ్లోబల్ ఇండియన్ అవార్డు పొందిన తొలి మహిళ సుధామూర్తి. ఇటీవల సిక్కింలో కొట్టుకుపోయిన డ్యామ్ చుంగ్తాంగ్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పీఎం సన్నిధి పథకంతో దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం కలిగింది. అదేవిధంగా ఇటీవల కేంద్రం నిషేధించినటువంటి పురుగు మందులు డైకోఫాల్, డైనోక్యాష్, మెథోమిల్, మోనోక్రోటోఫాస్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ను ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి జోధ్పూర్ను జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని బొజ్జన్నకొండ బౌద్ధారామానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం 69వ జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు ఉద్భవ్ అనేది భారత ఆర్మీకి సంబంధించింది. స్కై డైవింగ్లో ఇటీవల రికార్డు సృష్టించిన బామ్మ డొరోథీ హాఫ్మన్. భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి $1 ట్రిలియన్ పరిశ్రమగా మారుతుందని ఆర్థర్ డి లిలిట్ అనే నివేదిక వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్లో గాంధీ మ్యూజియాన్ని ప్రారంభించారు. ద డే ఐ బికాస్ ఏ రన్నర్ పుస్తకం రాసింది సోహిని చట్టోపాధ్యాయ. ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.